హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ముందుగా నా పేరు దుర్గాప్రసాద్. మీరు చూస్తున్నారు పూజారి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు మొట్టమొదటిసారి చూస్తున్న వారైతే ముందుగా నా ఛానల్ని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేసిస్తే ఇలాంటి వీడియోలు మరెన్నో నేను పెడుతూ ఉంటాను. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో రూపంలో వస్తడానికి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు మరింత ఆలస్యం, మనం ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు జనరల్గా చెప్పినట్టుగానే పిలవని పేరంటానికి వెళ్ళడం మంచిదేనా? అలాగే పిలవని పేరంటానికి వెళ్ళిన పార్వతీదేవికి ఎదురైనటువంటి సంఘటన ఏంటి? అలాగే శివుడి మెడలో నాగపాము ఎందుకు ఆధారంగా దర్శించాలి? అలాగే శివుడి మెడలో నాగపామును ఎందుకు దర్శనమిస్తుంది? ఇలాంటి మరెన్నో విషయాలు, ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్లు మీ ముందుంటాయి. సో ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి పూజారి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. శివుడి యొక్క భార్య పేరు పార్వతీదేవి అని చెప్పనేసి జనరల్గా అందరూ అనుకుంటారు. కానీ పార్వతీదేవి కాదని చెప్పనేసి వేదాంత పురాణాలు చదివినటువంటి వారి మార్కే అర్థమవుతుంది. నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, పార్వతీదేవి రెండో జన్మలో ఆ యొక్క పరమేశ్వరుని దరికి చేరుతుంది. కానీ మొట్టమొదటికి భార్యగా ఆ పరమేశ్వరునికి సతీదేవి ఆ యొక్క పరమేశ్వరుని భార్యగా భావించవచ్చును. సతీదేవి ఎవరు? అసలు ఈ సతీదేవి పరమేశ్వరుని ఏ విధంగా వీరికి వివాహం జరిగింది అనేటువంటి విషయాన్ని ముందుగా మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పార్వతీదేవి మొట్టమొదటి అంశ సతీదేవి. ఈ సతీదేవి దక్ష ప్రజాపతి యొక్క కూతురుగా మనం గుర్తించవచ్చు. సతీదేవికి అలాగే శివ మహేశ్వరులకి ఇరువురి మధ్య అన్యోన్యతమైన ప్రేమానురాగాలు ఎన్నో ఎక్కువగా ఉంటాయి. కానీ అనేకమైనటువంటి కారణాల రీత్యా సతీదేవి యజ్ఞగుండంలో ఆహుతికి కావాల్సినటువంటి సందర్భాలు ఉన్నవి. ఆ సందర్భం ఏంటి అనేటువంటి విషయం కూడా మనం కూలంకషంగా చర్చించుకుందాము. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు మహేశ్వరుడికి అలాగే సతీదేవికి ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు చాలా మమకారంగా ఉండేవి. అయినా ఈ యొక్క సతీదేవి ఎవరు అని చెప్పనేసి మనం ఆలోచించిస్తే, సతీదేవి దక్ష ప్రజాపతి యొక్క కూతురుగా మనం భావించవచ్చు. అసలు ఓకే, సతీదేవి దక్ష ప్రజాపతి కూతురు కదా, అయినా కానీ అసలు ఈ దక్షుడు ఎవరు, ఈ దక్షుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం చర్చించుకోవడానికి ఆచరిస్తే, ఇప్పుడు మనం చూడవలసిన టాపిక్ దక్షుడు ఎవరు, ఈ యొక్క దక్షుడు ఏ విధంగా పార్వతి అంటే ఇప్పుడు ఈ సతీదేవి యొక్క కూతురుని ఏ విధంగా పొందాడో మనం చూద్దాము. బ్రహ్మ యొక్క మానసపుత్రుడే దక్షుడు. ప్రజల యొక్క బాగోగులను, మంచి చెడ్డలను చూసుకోవడానికి ప్రజల యొక్క మనిషిగా, మహాన్నతమైనటువంటి మహారాజుగా బ్రహ్మచే నిర్మితమవుతాడు ఈ యొక్క దక్షుడు ఎవరు? అలాగే ఈ దక్షుడు పరమేశ్వరునికి ఎందుకు అడ్డుగా నిలుస్తాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం ప్రస్తావించుకుంటే, దక్షుడు సతీదేవి యొక్క తండ్రి, అలాగే బ్రహ్మ యొక్క మానసపుత్రుల్లో ముఖ్యమైనటువంటి వాడు. ప్రజలను క్షేమంగా, అలాగే వారి యొక్క బాధలను, అలాగే వారిని సంక్షేమంగా నడిపించడానికి బ్రహ్మ పుట్టించినటువంటి ఆ యొక్క వారే ఈ దక్షుడు. అలాగే ఈ దక్షుడు సతీదేవి యొక్క తండ్రి. అందువలన బ్రహ్మ పుట్టించినటువంటి మానసపుత్రులో ముఖ్యమైనటువంటి ఈ దక్షుడికి, అలాగే ఈ యొక్క మహాశ్వరుడైనటువంటి పరమేశ్వరుడికి ఈ ఇరువురి మధ్య జరిగినటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి యుద్ధ ప్రకారం వల్ల ఈ యొక్క పార్వతీదేవి యోగ నిద్రలోకి జారుకుంటుంది. అది ఏ విధంగానో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది అంతా జరగడానికి అనగా ఆ యొక్క సతీదేవి జారు నిద్రలకు అనగా ముఖ్యంగా కొన్ని వేల సంవత్సరాల వరకు నిద్రపోయేటువంటి అవకాశం ఉండేటువంటి విధంగా ఈ యొక్క మహోన్నతమైనటువంటి సృష్టికి మూల పురుషుడైనటువంటి ఆ యొక్క విష్ణువు అనేటువంటి రహస్యం ఏమిటి? అలాగే ఈ యొక్క విష్ణువు ఏ విధంగా ఆ సతీదేవిని యోగ నిద్రకు గావించడానికి తోడ్పడినటువంటి సందర్భానుసారాలను కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాము. అలాగే ఇప్పుడు మహేశ్వరుడు ఈ యొక్క దక్షిణ మధ్య జరిగినటువంటి ప్రకంపనాల గురించి కూడా మనం కూలంకషంగా చూసుకున్నట్లయితే,
ఇది ఈ విధంగా జరగగానే ఆ యొక్క బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి దక్షుడు ఎంతో విధాలుగా బ్రహ్మకు సహాయపడుతూ అన్ని కార్యక్రమాలలో దిగ్విజయంగా పూర్తి చేయడానికి బ్రహ్మతో పాటు వెన్నుండి అన్ని సందర్భాల్లో కూడా బ్రహ్మను చాలా ఆనందదాయకంగా చూసుకుని ఇరువురు కూడా శుభకరంగా సంతోషకరంగా ఉంటూ ఉంటారు. ఆ సందర్భంలో ఆ యొక్క బ్రహ్మ సృష్టికి మూలమైనటువంటి సర్వ జగజ్జనని జగన్మాత జగశక్తి అయినటువంటి ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకుని ఆ యొక్క సృష్టికి మూలంని అలాగే ఈ యొక్క సృష్టిని అంతయు కూడా ఒక స్పందిక రూపాన్ని కావించాలనేటువంటి మహోన్నతమైనటువంటి నిర్ణయంతో ఆ బాధ్యతను ఆ యొక్క తన కుమారుడైనటువంటి మహామానసపుత్రుడైనటువంటి దక్షుడికి ఆ యొక్క బ్రహ్మ వివరంగా తెలియజేస్తాడు. తెలియజేసేటువంటి తరంలో ఇరువురు కూడా కూలంశంగా చర్చించుకుని జరిగినటువంటి ఈ యొక్క జగజ్జన్ని జగన్మాత జగశక్తి అయినటువంటి ఆ యొక్క మహోన్నతమైనటువంటి అమ్మవారిని ప్రసన్నం చేసుకోమని చెప్పనేసి ఆ యొక్క దక్షుణ్ణి బ్రహ్మ ఆజ్ఞాపిస్తాడు. బ్రహ్మ ఆజ్ఞ వరకు ఆ యొక్క దక్షుడు ఆ విధంగా బ్రహ్మ చెప్పినటువంటి మాటలన్నీ కూడా విని అదేవిధంగా తదేక ధ్యానముగా ఆ దక్షుడు మహోన్నతమైనటువంటి జగజ్జన్ని జగన్మాత జగశక్తిని ఆ యొక్క మహోలోకమైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుని గురించి ఆ యొక్క దక్షుడు యుగంలో అనగా ఒక తపస్సును కూడుకుని భారీగా ఆ దక్షుడు తపస్సు చేయడానికి నిమగ్నమై ఆ యొక్క జగన్మాతను ప్రసన్నం చేసుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఆ యొక్క దక్షుడు అమ్మవారిని నిరంతరముదాయంగా తపస్సు చేస్తూ ఉంటాడు. మహోన్నతమైనటువంటి ఆ యొక్క దక్షుడు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు గావించి ఆ యొక్క అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలని చెప్పనేసి ఓ దుర్గామాతయే నమో నమః అంటూ ఆ దక్షుడు మహోన్నతమైనటువంటి శిఖరాగ్రహానికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో దక్షుడు తపస్సును గావిస్తూ ఆ యొక్క అమ్మవారిని ప్రసన్నం చేసుకుని ఈ విధంగా అమ్మవారితో ప్రసన్నం అయినటువంటి సందర్భంలో ఈ విధంగా అమ్మవారిని వేడుకుంటాడు. అలాగే పరమేశ్వరుని స్వరూపమైనటువంటి ఆ యొక్క జగజ్జన్ని జగన్మాత జగశక్తి ఈ విధంగా అడుగుతున్నది, ఓయి భక్త మహాశయుడా, నువ్వు ఆ మిక్కిలిగా నన్ను గౌరవించి నువ్వు పూజించి నన్ను తపస్సు గావించి ఎందువల్ల నన్ను ఈ విధంగా అడిగి ఉన్నావు అని చెప్పనేసి అడిగినటువంటి తరుణంలో దక్షుడు మహోన్నతమైనటువంటి ఆ జగజ్జననికి ఈ విధంగా చెప్తాడు, జగన్మాత జగశక్తి జగన్మాత ఈ విధంగా నేను అడగడానికి గల కారణమేమీ లేదనగా నా యొక్క మహోన్నతమైనటువంటి బ్రహ్మ అనగా నా యొక్క తండ్రి అయినటువంటి బ్రహ్మ నేను సృష్టికి ఒక మూల పురుషాన్ని అందించాలనేటువంటి సదుద్దేశంతో నన్ను తపస్సు గావించమన్నాడు. అలాగే నువ్వు నాకు సంతానముగా పుట్టి ఆ యొక్క మహోన్నతమైనటువంటి శంకరుని వివాహం ఆడి ఈ యొక్క సృష్టికి శక్తికి మూలాధారము నీవే అని చెప్పనేసి తెలియపరచమని చెప్పనేసి ప్రార్థిస్తాడు. ప్రార్థించినటువంటి తరుణంలో ఆ యొక్క జగన్మాత జగశక్తి ఆ యొక్క దక్షుని యొక్క భక్తికి మెచ్చి అదేవిధంగా నువ్వు అనుకున్న విధంగానే జరుగుతుందని చెప్పనేసి తదస్తు అని అక్కడి నుంచి అదృశ్యం అయిపోతుంది. ఈ విధంగా దక్షుడు మహోన్నతమైనటువంటి జగన్మాత జగశక్తిని ప్రసన్నం చేసుకుని బోలాశంకరుడికి వివాహం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క జగన్మాతను ప్రసన్నం చేసుకుంటాడు దక్షుడు. ఈ విధంగా ప్రసన్నం చేసుకున్నటువంటి అమ్మవారిని దక్షుడు ప్రసన్నం గావించి ఆ యొక్క తపస్సును ఈ నిమగ్నంగా వదిలివేసి తన ఇంటికి వెళ్ళినటువంటి తరుణంలో అదేవిధంగా దక్ష ప్రజాపతికి అలాగే దక్షుడికి ఆ యొక్క ప్రసూతికి ఇరువురికి మధ్య ఆ యొక్క మహోన్నతమైనటువంటి జగజ్జన్నే జగన్మాత ఆ యొక్క పార్వతీదేవి అంశతో ఉన్నటువంటి ఆ యొక్క మహోన్నతమైనటువంటి సతీదేవి జన్మించి అల్లారు ముద్దుగా ఆ యొక్క దక్షిణ ఇంట అందచందాలతో తిరుగాడుతూ ఆ యొక్క మహానగరాన్ని అంతయు కూడా సుభిక్షదాయకంగా సాంప్రదాయబద్ధంగా ఉంచడానికి ఎంతో శ్రేయస్కరంగా ఉండడానికి ఆస్కారము చేసేటువంటి ఆ యొక్క జగన్మాత జన్మించి ఆ దక్షిణి ఇంట కొలువై ఉండి మహోన్నతమైనటువంటి ఆ యొక్క జన్మస్థానాన్ని అంతయు కూడా ఉద్ధరింపబడుతుందట. ఆ విధంగా జన్మించినటువంటి ఆ యొక్క మహాతల్లిని దక్ష ప్రజాపతి ఆ యొక్క సతీదేవిని ఎంతో అల్లారు ముద్దుగా అలాగే తన యొక్క మహోన్నతమైనటువంటి చల్లని చూపుతో అలాగే ఏ యొక్క సందర్భానుసారములో కూడా ఆ యొక్క మహాతల్లి మీద కోపపడకుండా మిక్కిలి సంతోషకరంగా సౌభాగ్యదాయకంగా సాంప్రదాయబద్ధంగా ఆ దక్షుడు తన యొక్క కూతురైనటువంటి సతీదేవిని ఎంతో అల్లారు ముద్దుగా అందచందాలతో పెంచుచూ
పెంచుతూ ఆ యొక్క మహాతల్లిని ప్రసన్నం గావించుకుంటారు. కాలగమనం ప్రకారము అలాగే సతీదేవి మనకి చూస్తున్నటువంటి కాలంలోనే అనగా రెప్పపాటు సమయంలోనే ఆ యొక్క కాలమంతయు కూడా మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మము, అలాగే యుక్త వయసు అనేది మానవ సహజ ధర్మము అనేటువంటి సందర్భానుసారంగా అదేవిధంగా మహాతల్లి ఆ యొక్క జగజ్జనని కూడా యుక్త వయసుకు వచ్చి వివాహ సమయానికి అనగా వివాహంలో గావించేటువంటి శుభతరుణానికి వచ్చి ఉన్నది. ఇదంతయు కూడా ఈ విధంగా ఉండగానే ఒకానొక సమయంలో ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమానికి ఆ యొక్క దక్ష ప్రజాపతి ఒక యాగాన్ని గావించడానికి మహోన్నతమైనటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణు లోకానికి కార్యసిద్ధిని అనగా కార్యాన్ని చేయాలనేటువంటి ఆ యొక్క శుభతరుణంలో ఈ యొక్క మహాదక్షుడు ఆ యొక్క మహోన్నతమైనటువంటి మహావిష్ణు లోకానికి కార్యాచరణ రూపంలో తన యొక్క నివాసము నుండి బయలుదేరి ఆ యొక్క మహావిష్ణు లోకానికి వెళుతున్నాడు. వెళ్ళినటువంటి తరుణంలో ఆ యొక్క శ్రీ మహావిష్ణువు సైతం అలాగే ఆ యొక్క మొదలగు దేవతలందరూ కూడా యక్ష కిన్నె గాన గంధర్వ దేవతలందరూ కూడా యక్షులు గానలు గంధర్వులు దేవతలు అనగా యక్ష కిన్నెర గాన గంధర్వ మద వాత్సల్య సమస్త దేవతలందరూ కూడా ఈ యొక్క యక్షిని చూసి సహజ సిద్ధముగా అనగా ఒక విధిపుగ్ధము అనగా ఒక బ్రాహ్మణుడు ఒక సద్బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణోత్తముడు మన యొక్క లోగిలికి అలాగే మన వద్దకు వచ్చుచున్నటువంటి శుభతరుణంలో అతిథి మర్యాద ప్రకారము అందరూ కూడా పైకి లేచి నమస్కార పూర్వకంగా అందరూ కూడా తమ యొక్క సంస్కారాన్ని తెలియజేయడము అనగా మనకు నమస్కారాన్ని ప్రతి నమస్కారము సంస్కారము అనేటువంటి విందు ఆర్యోక్తి కూడా ఈ యొక్క పురాణాల్లో మనకి ఈ విధంగా గాంచినది. కాబట్టి ఈ యొక్క సమస్త దేవతలందరూ కూడా ఆ యొక్క దక్ష ప్రజాపతిని చూసి అందరూ కూడా ఆశ్చర్యగిరిగా ఆ యొక్క యాగ కార్యాచరణకు వచ్చినటువంటి దక్ష ప్రజాపతికి అతిథి రూపంలో వచ్చినటువంటి అందరూ కూడా దేవతలందరూ కూడా నమస్కరించి ఆ యొక్క దక్ష ప్రజాపతిని ఆనందంలో గావించాలని చెప్పనేసి అందరూ కూడా సమస్త దేవతలందరూ కూడా లేచి నమస్కారం తెలియజేస్తారు. అదే తరుణంలో అక్కడున్నటువంటి పరమేశ్వరుడు అదే సమయంలో అక్కడున్నటువంటి బ్రహ్మదేవుడు అలాగే పరమేశ్వరుడు ఇరువురు కూడా ఆ యొక్క దక్షిణ చూసి పరమార్శపూర్వకంగా ఈ విధంగా తమ మనసులో ఆలోచిస్తూ ఉన్నారట. ఆలోచిస్తూ అదేవిధంగా ఆ యొక్క అతిథి మర్యాద పూర్వకంగా నమస్కారానికి సంస్కారం కూడా తెలియజేయనటువంటి ఉద్దేశంతో వారిరువురు కూడా లేవకుండా అదేవిధంగా తమ యొక్క పనులను చేసుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో దక్షుడు కోపానికి ఆ యొక్క పరమేశ్వరుడు వసుడవుతాడు. అనగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క బ్రహ్మదేవుడు సాక్షాత్తు దక్షుని యొక్క తండ్రి కాబట్టి తండ్రి వద్దకు కుమారుడు లేవవలసినటువంటి పని అయితే లేదు. కానీ ఆ యొక్క పరమేశ్వరుడు సృష్టికి స్థితికి లయానికి మూలకారుడు కాబట్టి అదేవిధంగా ఆ యొక్క మహోన్నతమైనటువంటి భావంతో పరమేశ్వరుడు కూడా ఆ యొక్క బ్రహ్మతో పాటు లేవకుండా ఆ యొక్క సమస్త దేవతలందరూ కూడా లేచి నిలిచినటువంటి తరుణంలో ఆ యొక్క బ్రహ్మ మహేష్ ఆ యొక్క పరమేశ్వరుడు లేవకుండా ఉన్నటువంటి పరిస్థితిని ఆ దక్షుడు గమనిస్తాడు. గమనించినటువంటి దక్షుడికి ఈ యొక్క పరిస్థితిని చూసి మిక్కిలిగా తమ మనసులో ముద్రించబడి నేను వచ్చినటువంటి తరుణంలో సమస్యపూర్వకమైనటువంటి శుభతరుణంలో మీరు అనగా నమస్కారానికి ప్రతి నమస్కారము సంస్కారం అనేటువంటి భావన కూడా మీ యందు లేకుండా నేను వచ్చినటువంటి తరుణంలో కనీసము మీరు లేవకుండా నన్ను మీరు కీర్చిపరిచారనేటువంటి అహంకార ధోరణితో దక్షుడు కుతకుతహలాడుతూ ఆ యొక్క తన మనసులో నిమగ్నమైనటువంటి ఆ యొక్క మహాన్నతమైనటువంటి కోపాగ్నికి వసుడై కోపంతో రగులుతూ ఆ యొక్క కోప జ్వాలకి ఇది ఈ విధంగా ఉండగానే తండ్రి గురించి ఏమాత్రం ఆలోచించకుండా అనగా బ్రహ్మదేవుడు లేవలేదని చెప్పనేసి ఆ యొక్క దక్షుడు ఆలోచించకుండా నేను వచ్చినది గమనించి కూడా లేవకుండా ఉన్నాడు ఆ యొక్క మహేశ్వరుడు అనగా ఆ పరమేశ్వరుడు. కాబట్టి తన మనసులో ముద్రించబడినటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి కోపాన్ని ద్వేషాన్ని ఆ యొక్క దక్షుడు మహేశ్వరుడి మీద శివుడి మీద తన యొక్క కోపాన్ని అలాగే తమ యొక్క ద్వేషాన్ని ఇంకా రెట్టింపుగా పెంచుకునేటువంటి పరిస్థితులు అక్కడ దోహదపడతాయి.
ఈ విధంగా ఆ యొక్క దక్షుడి కోపానికి వసుడైనటువంటి పరమేశ్వరునికి తన కూతురైనటువంటి సతీదేవిని అనగా ఆ యొక్క సతీదేవిని ఆ యొక్క పరమేశ్వరునికి ఇచ్చి వివాహం చేయడానికి ససేమేర ఒప్పుకోనని చెప్పనేసి దక్షుడు భీష్మించుకుని ఆ యొక్క సతీదేవిని ఆ యొక్క పరమేశ్వరునికి ఇచ్చి వివాహం చేయనని చెప్పనేసి తన యొక్క నిర్ణయాన్ని ఖచ్చితంగా క్రమబద్ధీకరణ పద్ధతిలో ఇది తెలియజేస్తాడు. ఇది ఈ విధంగా ఉండగానే కానీ సృష్టి యొక్క మూల పురుషులైనటువంటి సృష్టి స్థితి లయకారులు యొక్క ధర్మాన్ని ఎవరు మాత్రం ఆపలేరు కదా. అలాగే కాలగమనాన్ని ఎవరూ కూడా ఆపడానికి ప్రయత్నించిన కాలగమనంలో కలిసిపోవట ముఖ్యమే కదా. కాబట్టి అదేవిధంగా ఆ యొక్క సతీదేవి పుట్టుకతోనే పరమేశ్వరుని యొక్క భార్యగా ఆ యొక్క మహోన్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించేటువంటి భావన ఆ యొక్క సతీదేవికి ముందు నుంచి చిన్నప్పటి నుంచి కూడా నవపూసలో ఆ యొక్క అవపూసన పుట్టినటువంటి ఆ యొక్క సతీదేవి పరమేశ్వరుని తదేక ధ్యానముతో తన భర్తగా పొందాలని చెప్పనేసి ధ్యానిస్తూ ఉంటుంది. ఇది ఈ విధంగా ఉండగానే ఆ యొక్క సమయంలో పరమేశ్వరుడు ఆ యొక్క సతీదేవి యొక్క భక్తికి మెచ్చి ఆ విధంగా ప్రత్యక్షమయ్యి ఇరువురు కూడా ఆ సతీదేవి అలాగే పరమేశ్వరుడు ఇరువురు కూడా మిక్కిలి సంతోషకరంగా ఆనందదాయకంగా సౌభాగ్యదాయకంగా సాంప్రదాయబద్ధమైనటువంటి సాంస్కృతమైనటువంటి నాట్యాన్ని ప్రారంభిస్తూ ఇరువురు సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఆనందదాయకంగా గడుపుతూ ఉంటారు. ఇదే తరుణంలో అదుగా వస్తున్నటువంటి దక్షుడు ప్రళయతాండవం చేస్తున్నటువంటి వీరి యొక్క మహోన్నతమైనటువంటి సతీదేవి అలాగే పరమేశ్వరుని ఇరువుని చూచి మిక్కిలి కోపానికి వసుడయ్యి ఆ యొక్క పరమేశ్వరుని అనగా ఆ యొక్క సతీదేవిని తన కోపాగ్ని జ్వాలతో మిక్కిలి ఊరకన్ను చూపుతో ఆ యొక్క సతీదేవిని చూస్తాడు. ఆ యొక్క తరుణంలో ఆ యొక్క పార్వతి ఆ యొక్క మహోన్నతమైనటువంటి సతీదేవి తన యొక్క మూర్ఛ అనగా యోగ నిద్రలోకి జారుకుంటుంది. ఇది గమనించినటువంటి పరమేశ్వరుడు తన తండ్రి అయినటువంటి దక్షుడి కోపంలో అర్థం ఉంది కాబట్టి నేను ఆ ఎవరూ లేనటువంటి తరుణంలో నేను వచ్చి నా కార్యాచరణ నా కార్యకలాపాలను ముగించుకున్నాను కదా. కాబట్టి నేను చేసిన దానిలో కొంత తప్పిదం ఉందని చెప్పనేసి పరమేశ్వరుడు తన అదే ధ్యానంతో గమనించి ఈ యొక్క సృష్టికి మూలాన్ని స్థితి లయకారాలని దిద్దేటువంటి పరిష్కార మార్గము ఏదైనా ఉందా అని చెప్పనేసి యోగచరణలో అనగా కార్యనిర్వహణ చర్యలో పరమేశ్వరుడు అక్కడి నుండి అదృశ్యమాయి ఆ యొక్క మహోన్నతమైనటువంటి దక్షుని కోపాన్ని ఆ యొక్క పరమేశ్వరుడి మీద పడకుండా ఇరువురు కూడా ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆ యొక్క సమయంలో పరమేశ్వరుని యొక్క తన ప్రియసఖి అయినటువంటి సతీదేవి మూర్ఛపోయినటువంటి ఆ యొక్క తరుణంలో పరమేశ్వరుడు వైరాగ్యాన్ని పొంది ఈ సృష్టికి మూలము స్థితి లయకరాలన్నీ కూడా ఇంతటితోనే అంతరించిపోయాయి. కాబట్టి నేను ఈ యొక్క సృష్టిని నేను అంతమించేటువంటి అహంకార ఆ యొక్క దుస్సాహసం చేయలేనని చెప్పనేసి పరమేశ్వరుడు ఆ యొక్క భోలాశంకరుడు శ్మశాన వాటికి పయనమయ్యి అక్కడే కూర్చుని భీష్మించుకుని ఆ యొక్క కార్యాచరణను ప్రార్థిస్తూ ఉంటాడు. సృష్టికి మూలము బ్రహ్మ విష్ణువులైతే అలాగే సృష్టి నడవడానికి లయ అంటే లయకారుడు ఆ యొక్క మహేశ్వరుడు కాబట్టి ఆ లయకారుడు అనగా మహేశ్వరుడు గనక పని చేయకపోతే ఈ సృష్టి మూలమంతయు కూడా వినాశనానికి కోరుకుంటుందని చెప్పనేసి ఆ యొక్క దేవతలందరూ కూడా అలాగే మహేశ్వరుడులో ఉన్నటువంటి మహావిష్ణువు బ్రహ్మ ఇరువురు కూడా యొక్క బాధాకరమైనటువంటి విషయాన్ని ఆ దేవతలందరూ కూడా ఆ యొక్క బ్రహ్మ వద్దకు అలాగే బ్రహ్మ వద్ద నుండి ఆ యొక్క విష్ణులోకానికి వెళ్ళి సర్వ జగద్రక్షకుడైనటువంటి ఆ విష్ణు మహాశివునికి ఆ యొక్క జరిగిన వృత్తాంతమంతా కూడా దేవతలందరూ కూడా ఆ మహావిష్ణువుకి తెలియపరుస్తారు. ఆ యొక్క సృష్టికి మూలం బ్రహ్మ విష్ణువులైతే లయకారుడు పనిచేయకపోతే మనము ఈ యొక్క సర్వ జగత్తంతా కూడా వినాశనానికి హేతువవుతుందని చెప్పనేసి దేవతలందరూ కూడా జరిగినటువంటి వృత్తాంతమంతా కూడా తెలియజేస్తారు. అది అంతయో కూడా విన్నటువంటి విష్ణువు సహజ ధర్మముగా అనగా తన యొక్క చలోక్తితో ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆ యొక్క జరిగినటువంటి జగన్నాటక సూత్రధారి రూపంలో ఆ యొక్క మహావిష్ణువు ఆనందదాయకంగా సంతోషకరంగా
కూడా నవ్వుతూ వీరు చెప్పేదంతయు కూడా నిదానప్రాతుడై వింటూ ఉంటాడు. ఇది ఈ విధంగా ఉండగానే దేవతలు కూడా చెప్పినటువంటి తరుణంలో అదంతా విన్నటువంటి మహావిష్ణువు, మీరు చింతించకండి, సర్వజగద్రక్షకుడైనటువంటి ఆ యొక్క మహేశ్వరులు అలాగే మేము అందరూ కూడా కలిసి ఇదంతయు కూడా లోక కళ్యాణార్థము జరుగుతుంది. కాబట్టి మీరు ఆనందదాయకంగా నిస్సంకోచంగా సందేహము లేకుండా సాంప్రదాయ సిద్ధంగా సహజ సిద్ధంగానే ఉండండి అని చెప్పనేసి దేవతలందరికీ కూడా ఆ యొక్క మహావిష్ణువు ధైర్యాన్ని చెబుతాడు. కానీ ఇదంతా ఇక్కడ ఆనందదాయకంగా ఏదో ఒక విధంగా సద్దుమణిగేటువంటి సమయంలో ఒకానొక పరిస్థితిని చేజార్చే విధంగా ఒక వాసుకి ఆ యొక్క సమస్త నాగులందరినీ కూడా కూడబెట్టుకుని ఆ యొక్క భూలోకంలో అనగా పాతాళ లోకంలో అనగా భూలోకం కింద సువర్ణలోకము అలాగే మహాలోకము తపోలోకము వాత్సల్యలోకము అలాగే చవస్యలోకము అనేటువంటి లోకాలు అన్నింటి కింద ఉన్నటువంటి ఆ యొక్క వాత్సల్యలోకము నుండి వాసుకి సమస్త నాగులన్నిటిని కూడా ఆ యొక్క తీసుకుని భూలోకానికి బయలుదేరి వెళ్ళి ఆ యొక్క సతీదేవి యోగ నిద్ర నుండి నిశ్చలమే లేచి నిశ్చల నిద్రకు మారే విధంగా ఆ యొక్క వాసుకి ప్రయత్నించి పరమేశ్వరుని ప్రసన్నం పొందాలనేటువంటి మెప్పు పొందాలనేటువంటి సదుద్దేశంతో ఆ వాసుకి ఆ యొక్క తపోలోకము నుండి వాసుకి సమస్త నాగులందరినీ తీసుకుని బయలుదేరి భూలోకానికి తిరిగి వెళ్తాడు. ఇది గమనించినటువంటి బ్రహ్మ ఈ యొక్క వాసుకుని చూచి ఈ యొక్క మీరు చేసిన దానిలో మీరు అంతయు కూడా తప్పిదం చేసి ఉన్నారు, నేను మీకు ఇచ్చినటువంటి శాపాన్ని మరిచి ఉన్నారా అని చెప్పనేసి బ్రహ్మ వాసుకిని ప్రశ్నిస్తాడు. కానీ ఆశ్చర్యపూర్యమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క మహోన్నతమైనటువంటి సర్వజగద్రక్క ఆ యొక్క మహోన్నతమైనటువంటి సృష్టి లయకారుని ఆ యొక్క సతీదేవిని కనుక యోగ నిద్ర నుండి రక్షించాలంటే అది పరమేశ్వరుని వల్లే అవుతుంది. కానీ అదంతయు కూడా తెలిసినటువంటి వాసుకి కానీ కేవలము అమ్మవారిని రక్షించుకోవాలనేటువంటి సదుద్దేశాన్ని శ్రీ మహావిష్ణువుకి వివరింపదగాలని చెప్పనేసి బ్రహ్మదేవుడు తమ యొక్క లోకం నుండి విష్ణులోకానికి వెళ్ళి జరిగినటువంటి వృత్తాంతమంతయు కూడా అనగా తను చేసినటువంటి ఆజ్ఞను అతిక్రమించి ఆ యొక్క నాగరాజైనటువంటి వాసుకి ఆ యొక్క పార్వతీదేవిని మేల్కొల్పాలని చెప్పనేసి ఈ విధంగా ఈ యొక్క భూలోకము కింద ఉన్నటువంటి తాపోలోకము పాతాళలోకము జలపాతాల నుండి ఈ యొక్క భూలోకానికి సమస్త నాగుల్ని తీసుకుని ఆ యొక్క వాసుకి పైకి వస్తున్నాడని చెప్పనేసి చెప్పి ఉన్నాడు. ఈ యొక్క బ్రహ్మదేవుడు ఆ విష్ణు మహాశయునికి చెబుతూ ఉంటాడు. ఇది జరుపుతున్నటువంటి సమయంలో ఆ యొక్క బ్రహ్మదేవుడు విష్ణువుకి మధ్య ఈ విధంగా జరిగినటువంటి వృత్తాంతం మధ్య కూడా ఈ బ్రహ్మదేవుడు మహావిష్ణువుకి తెలియపరుస్తాడు. ఇవి ఈ విధంగా ఉండగానే ఆ యొక్క బ్రహ్మకోపానికి వసుడైనటువంటి ఆ యొక్క మహావిష్ణువు కూడా విచక్షణారహితంగానే ఆ యొక్క తమ వాహనమైనటువంటి గరుత్మంతుని పిలిచి ఈ విధంగా ఆజ్ఞాపిస్తాడు. ఎవరైతే భూలోకం పైకి ఈ యొక్క నాగులు అనగా నాగరాజు అయినటువంటి వాసుకి అలాగే తమ అనుచరులు సమస్త నాగులన్నీ కూడా పైకి వస్తున్నాయి కదా, వాటిని నువ్వు ఏమాత్రము ఆనంద చేయంగా అనగా వారిని ఏమాత్రం నువ్వు వదలకుండా తినివేయము, అలాగే వారిని ప్రాణాలతో ఉంచకుండా వారిని నువ్వు సంక్షోభించము అని చెప్పనేసి ఆజ్ఞాపిస్తాడు. తెలిసినదే తరుంపుగా ఆ గరుత్మంతుడు సమస్త ప్రాణాలన్నింటినీ కూడా తీసేటువంటి విధంగా ఆ యొక్క గరుత్మంతుడు సమస్త పాములన్నింటినీ ఆ యొక్క వాసుకి నాయకత్వంలో పైకి వచ్చినటువంటి సమస్త సర్పాలన్నింటినీ కూడా ఆ యొక్క గరుత్మంతుడు తమ యొక్క మౌనతమైనటువంటి వేగముతో అన్నింటినీ కూడా అణిచివేయడానికి ఆ యొక్క నాగుల యొక్క ప్రాణాలను తీస్తూ ఉంటాడు. ఇది ఈ విధంగా జరగనే ఆ యొక్క గరుత్మంతుడు సమస్త నాగుల యొక్క ప్రాణాలను తీస్తూ ఉంటాడు. అది గమనించినటువంటి నాయకత్వ రాజు అయినటువంటి వాసుకి ఆ యొక్క గరుత్మంతుని చూచి, గరుత్మంత నువ్వు చేసేటువంటి న్యాయము కాదు, ఇది పాపము, అనగా నేను వీరందరూ కూడా నా నాయకత్వంలో ఆ యొక్క మహోన్నతమైనటువంటి మా యొక్క
మా యొక్క తల్లిని మేము కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము భూలోకానికి వచ్చాము. నీవు మమ్మలను విచక్షణారహితంగా ప్రాణాలు తీయుట ఇది సబమేనా అని చెప్పనేసి వాసుకి గరుత్మంతుని ప్రశ్నిస్తాడు. గరుత్మంతుడు ఆ యొక్క వాసుకుని చెప్పినటువంటి విధానాలన్నీ కూడా విని, అలాగే ఇది శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ కాబట్టి నేను దాని శిరసా నవించాలని చెప్పనేసి గరుత్మంతుడు ఆ యొక్క వాసుకి మీదకి యుద్ధాన్ని పైగా దిగుతాడు. యుద్ధం దిగినటువంటి ఆ యొక్క తరుణంలో ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క వాసుకి కూడా ఇరువురి మధ్య మహోన్నతమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అనగా ఈ యొక్క విష్ణువు వాహనమైనటువంటి గరుత్మంతుడికి అలాగే వాసుకి అనగా నాగసర్పానికి ఇరువురికి మధ్య మహోన్నతమైనటువంటి భయంకరమైనటువంటి ప్రళయకారము అనగా ఆ యొక్క మహోన్నతమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరిగేటువంటి తరుణంలో గరుత్మంతుడు వాసుకుపై మీద ఇరుచుకుపడి యుద్ధం మధ్య హోరాహోరీగా మహోన్నతమైనటువంటి యుద్ధం అయితే ప్రత్యక్షంగా జరుగుతుంది. ఈ యొక్క యుద్ధం అంతా కూడా జరుగుతున్నటువంటి తరుణంలో గరుత్మంతుడు సహజ వేగముతో అనగా మహోన్నతమైనటువంటి వేగముతో ఆ యొక్క వాసుకుని పైకి తీసుకుని వెళ్ళి అనగా ఆకాశ పైలోకంలోకి తీసుకుని వెళ్ళి నేలకీడ్చి గిరగిర ఆ యొక్క వాసుకిని తిప్పి ఆ యొక్క నేలకి భూమికి తాగించేటువంటి విధంగా గట్టిగా లాగి ఆ యొక్క వాసుకిని కింద పడవేయడంతో వాసుకి ఆ యొక్క ఉన్నటువంటి తరుణంలోనే ఉన్నట్టుండగా అక్కడే కుప్పకూలి పడిపోయి ఉన్నాడు. ఇది ఈ విధంగా జరిగినటువంటి తరుణంలో ఆ యొక్క వాసుకి ఆ యొక్క గరుత్మంతుని జయించాలంటే ఆ యొక్క పరమేశ్వరుని యొక్క విజయ లక్షణాల్లో ఉన్నటువంటి పరమేశ్వరుని ప్రార్థించినలా ఆ పరమేశ్వరుడే మార్గం చూపిస్తాడని చెప్పనేసి ఆ యొక్క వాసుకి ఆ యొక్క మహేశ్వరుని ప్రార్థించి, పరమేశ్వర నేను మహాతనైనటువంటి ఆ యొక్క సతీదేవి యొక్క ఆ యొక్క యోగ నిద్రను గావించకుండా ఇచ్చల నిద్రలో ఉండే విధంగా ఉండాలని చెప్పనేసి నేను సదుద్దేశముతో భూలోకానికి పై వచ్చినాను. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఆ యొక్క గరుత్మంతుడు నా ప్రాణాలను సైతం తీసివేసేటువంటి విధంగా నన్ను బాధిస్తున్నాడు. కాబట్టి భక్తుల పిన్నిది భక్తుల రక్షకుడు ఆ మహేశ్వర నువ్వు నన్ను రక్షింపము అని చెప్పనేసి ఆ యొక్క వాసుకి ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తాడు. భక్తుల యొక్క ఆర్తనాదాలు విన్నటువంటి పరమేశ్వరుడు ఒక్కసారిగా తన జ్ఞానముద్ర నుంచి లేచి ప్రళయకారమైనటువంటి రుద్ర రూపంలో ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క ఉన్నటువంటి ఆ వాసుకి వద్ద ఏ విధంగా అయితే ఇక్కడ యుద్ధం జరుగుతుందో ఆ ప్రదేశానికి వచ్చి ప్రళయ రుద్రతాండవం చేస్తూ ఆ యొక్క గరుత్మంతుని చూచి మహోన్నతమైనటువంటి గరుత్మంతుని ఆ యొక్క పరమేశ్వరుడు తన యొక్క ఆ యొక్క కోప అగ్ని జ్వాలలో ఆ యొక్క గరుత్మంతుని ప్రజ్వలింపచేసే విధంగా ఆ యొక్క మహేశ్వరుడు మిక్కిలి కోపదాయకంగా ఆ యొక్క గరుత్మంతుడి వద్ద చూస్తూ ఉంటాడు. ఈ విధంగా వాసుకి బాధను విన్నటువంటి పరమేశ్వరుడు ప్రళయకారుడై రుద్రస్వరూపుడై మిగిలి కోపంతో ఆ యొక్క గరుత్మంతుడి మీదకు యుద్ధం ప్రకటించే విధంగా వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క గరుత్మంతుడి మీద మిక్కిలిదాయకంగా యుద్ధం చేస్తూ ఆ యొక్క గరుత్మంతుడిని త్రిశూలంతో ఈ యొక్క యుద్ధాన్ని ప్రకటిస్తూ మిక్కిలి ప్రళయకారుడై రుద్ర తాండవం చేసేటువంటి తరుణములో గరుత్మంతుడు ఆ యొక్క మహేశ్వరుని పాదాల మీద పడి, ప్రభు నన్ను మన్నించండి, నేను ఈ యొక్క ఆజ్ఞను మహావిష్ణువు అయినటువంటి ఆ యొక్క మహావిష్ణువు చెప్పితేనే నేను ఈ విధంగా చేసి ఉన్నాను, కాబట్టి మీరు మమ్మలను శాంతింపచేయము అని చెప్పనేసి ఆ యొక్క మహేశ్వరుని పాదాల మీద పడి ఆ గరుత్మంతుడు నమస్కరిస్తాడు. అలాగే స్వామి మీరు చెప్పే విధంగానే నేను ఈ యొక్క నాగులను అనగా వాసుకి నాయకత్వంలో ఉన్నటువంటి సమస్త సర్పాలను భక్షింప చేయడానికి వచ్చి ఉన్నాను, కాబట్టి మీరే నాకు రక్ష, కాబట్టి మీరు నన్ను రక్షించాలని చెప్పనేసి ఆ యొక్క గరుత్మంతుడు మహావిష్ణువుని ప్రార్థిస్తాడు. ప్రార్థించినటువంటి తరుణంలోనే తలచిందే తలువుగా మహావిష్ణువు కూడా అక్కడికి ప్రత్యక్షమయ్యి గరుత్మంతుని చూచి మిక్కిలిగా నీకు జరిగినటువంటి అన్యాయాన్ని నేను తీరుస్తానని చెప్పనేసి ఆ యొక్క పరమేశ్వరుడితో ఇరువురు కూడా మిక్కిలిగా కోపద్రాయమైనటువంటి కోప హృదయాలతో ఇరువురు పోటాపోటీగా మిక్కిలి మహావిష్ణువు అలాగే పరమేశ్వరుడు కూడా కోపంకార జ్ఞానాలతో రుద్ర తాండవం చేసేటువంటి సన్నివేశం మనకి ఈ యొక్క సమయంలో ఆసన్నమవుతుంది. ఆ తరుణంలో గరుత్మంతుణ్ణి ఆ యొక్క
మహేష్ విష్ణువు అండగా నిలిచి గరుత్మంతుని గనక శిక్షించాలంటే ముందుగా మీరు నన్ను శిక్షించాలని చెప్పనేసి ఆ యొక్క మహేశ్వరుణ్ణి ఆ యొక్క విష్ణువు ప్రశ్నిస్తాడు. ఈ విధంగా జరిగినటువంటి తరుణంలో పరమేశ్వరుడు కోపానికి వశయుడై ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క వైరాగ్య స్థితిలో నిశ్చల స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క విష్ణువుని పరమజ్ఞానంగా జ్ఞానించకుండా అదేవిధంగా నువ్వు ఆ యొక్క గరుత్మంతుడికి తోడుగా ఉంటే నాతో యుద్ధము చేయమని చెప్పనేసి ఆ యొక్క మహావిష్ణువు అడిగినటువంటి ఆ యొక్క సందర్భానుసారంగా పరమేశ్వరుడు కూడా యుద్ధం చేయడానికి తిరగబడుతూ ఉంటాడు. ఇరువురి మధ్య జరిగేటువంటి యుద్ధ ప్రకంపనాలు మిక్కిలి భయంకరంగా ఆ యొక్క ఆకాశము భూమి రెండు మొక్కలు చెక్కలుగా బ్రద్దలయ్యేటువంటి యుద్ధముగా ఇరువురు బ్రహ్మ ఆ యొక్క విష్ణువు అలాగే మహేశ్వరుల మధ్య మిక్కిలి కోపదాయకంగా ఎంతో భయంకర ప్రళయ రుద్రం చేసేటువంటి మహోన్నతమైనటువంటి సందర్భానుసారంలో ఆ యొక్క దేవతలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి చూస్తూ ఉన్నారు. ఆ యొక్క భయంకరమైనటువంటి సమయంలో ఆ యొక్క మహావిష్ణువుకి అలాగే పరమేశ్వరుడికి శివుడికి మధ్య మహోన్నతమైనటువంటి యోగమైనటువంటి ఆ యొక్క యుద్ధం జరిగింది. ఈ యొక్క ఉత్కంఠమైనటువంటి పరిస్థితిలో అందరూ కూడా దేవతలందరూ కూడా ఏం జరుగుతుందా, ఏ క్షణం ఏమవుతుందా, ఈ యొక్క ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఎప్పుడు నెరవేరుతుంది, ఇరువురు కూడా ఈ యొక్క శాంతి ఎప్పుడు వస్తుంది అని చెప్పనేసి దేవతలందరూ కూడా మిక్కిలి భయంకరంగా ఆ యొక్క యుద్ధ సన్నివేశాన్ని చూస్తూ ఉన్నారు. ఇరువురి మధ్య మహోన్నతమైనటువంటి ప్రళయకాలంలో ఉన్నటువంటి మహా కలియుగం ముఖ్య యుద్ధం జరిగి ఉన్నది. ఇరువురు కూడా మిక్కిలి హోరాహోరీగా నువ్వా నేనా అనేటువంటి విధంగా ఇరువురి మధ్య ఆ యొక్క మహావిష్ణువుకి అలాగే పరమేశ్వరుడికి మధ్య మిక్కిలి యుద్ధం జరిగి ఉన్నది. యుద్ధం జరిగినటువంటి తరుణంలో కొంత సమయం తర్వాత ఆ యొక్క మహావిష్ణువు కపట సూత్రధారైనటువంటి ఆ యొక్క జలాశయంలో ఆ యొక్క మహావిష్ణువు జరిగినటువంటి ఈ యొక్క యుద్ధం వెనుక ఉన్నటువంటి ఆంతర్యము అలాగే ఆ యొక్క సతీదేవి యోగ నిద్రలో ఏ విధంగా వెళ్ళడానికి గల ఆంతర్యము అంతయు కూడా ఆ యొక్క మహావిష్ణువు పరమేశ్వరునికి ఈ యొక్క తరుణంలో తెలియజేస్తాడు. ఇదంతయు కూడా తెలియజేసేటువంటి శుభతరుణంలో ఆ యొక్క పరమేశ్వరుడు శాంతింపబడతాడు. ఇదంతయు కూడా జరిగింది ఎందువలనంటే ఆ యొక్క సతీదేవి యోగ నిద్రలో పడి ఉన్నది. ఆ యొక్క సతీదేవి యోగ నిద్ర నుండి నిశ్చల నిద్రకు అనగా తిరిగి యథాప్రకారము మీ యొక్క స్థానానికి చేరేటువంటి విధంగా జరిగినటువంటి విధి వృత్తాంతం అని చెప్పనేసి ఆ యొక్క మహావిష్ణువు ఆ పరమేశ్వరునికి తెలియపరుస్తాడు. ఇది యుద్ధం తెలియజేసినటువంటి తరువాత సతీదేవిని గనక మీరు ఇప్పుడే వెంటనే వెళ్ళి ఈ యొక్క యోగ నిద్ర నుండి నిశ్చల నిద్రకు అలాగే ఈ యొక్క సతీదేవిని మీరు అన్ని విధాలా కాపాడాలని చెప్పనేసి ఆ యొక్క మహావిష్ణువు పరమేశ్వరుని వేడుకుంటాడు. ఇదంతయు విన్నటువంటి పరమేశ్వరుడు కొంత సమయం తర్వాత తేరుకుని ఇదంతయు కూడా జగన్నాటక సూత్రధారైనటువంటి మహావిష్ణువు ఆ యొక్క సతీదేవిని యోగ నిద్ర నుండి ఇక మేల్కొల్పాలనేటువంటి ఉద్దేశంతో జరిగి ఉన్నది. కాబట్టి ఆ యొక్క మహావిష్ణువు ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క శాంతిని పొంది ఆ యొక్క వాసుకి వద్దకు వెళ్ళి ఈ విధంగా చెబుతూ ఉంటాడు. నా ప్రియభక్తులైనటువంటి ఓ యొక్క వాసుకి, నీవు నన్ను ఎన్నో విధాలుగా మిక్కిలిగా ప్రేమానుభూతంగా చూస్తూ ఉన్నావు. అలాగే నీ యొక్క తల్లి అయినటువంటి ఆ జగజ్జన్య జగన్మాత జగత్శక్తి ఈ యొక్క యోగ నిద్రలో ఉన్నది. ఆమెను నువ్వు లేపాలని మేలుకొల్పాలనేటువంటి సదుద్దేశంతో బ్రహ్మ ఆజ్ఞను మించి నువ్వు పైకి భూలోకానికి వచ్చావు. కాబట్టి నేను నిన్ను సంతోషదాయకంగా సౌభాగ్యదాయకంగా నేను నిన్ను చూసుకుంటున్నాను. అలాగే మీరు ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడు ఆ యొక్క వాసుకిని చూసి ఈ విధంగా అంటాడు, నీవు ఈ యొక్క యుద్ధంలో ఆ యొక్క గరుత్మంతుని దాడిలో నీ బంధుమిత్రులని అలాగే మీ శ్రేయోభిలాషుని అందరినీ కూడా నువ్వు కోల్పోయి ఉన్నావు. కాబట్టి వారందరూ కూడా తిరిగి యథాప్రకారము నీ వద్దకు వస్తారు. అలాగే నువ్వు చేసినటువంటి ఈ యొక్క ఉపకారము నీ కీర్తి ప్రతిష్టలను చిరకాలము నిలిచేటువంటి విధంగా సహాయపడతాయి. నిన్ను నేను నా మెడలో మిక్కిలిగా ఆనందదాయకంగా సంతోషకరంగా ధరిస్తాను.
అదేవిధంగా ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మొదలగు అంటే రాబోయే కాలంలో జరిగేటువంటి క్షీరసాగర మదతనయంలో కూడా నీవు ప్రముఖ పాత్ర వహిస్తావని చెప్పనేసి ఆ యొక్క మహాపరమేశ్వరుడు ఆ యొక్క వాసుకి వరమిచ్చి ఉన్నాడు. ఈ విధంగా పరమేశ్వరుని యొక్క కంఠస్థానాన్ని ఆ యొక్క నాగరాజు అయినటువంటి ఆ యొక్క వాసుకి ఆ యొక్క పరమేశ్వరుని కంఠాన్ని ఆ యొక్క చుట్టుముట్టుకుని ఆ యొక్క పరమేశ్వరుని కంఠస్థానాన్ని దర్శించుకుని ఆ యొక్క పరమేశ్వరుడు ఈ యొక్క కీర్తి ప్రతిష్టలను పొందేటువంటి విధంగా ఆ వాసుకి చేసినటువంటి పనిలో ఆ పరమేశ్వరుడు కూడా అదేవిధంగా ఆ యొక్క నాగరాజు అయినటువంటి వాసుకి ఎల్లప్పుడూ కూడా నీవు నా కంఠాన్ని చుట్టుముట్టి నీవు ప్రజలందరికీ కూడా దర్శనమిస్తూ నీ కీర్తి ప్రతిష్టలను కూడా పెంపొందితాయి అని చెప్పనేసి పరమేశ్వరుడు ఆ యొక్క వాసుకి వరాన్ని ప్రసాదిస్తాడు. ఇది ఈ విధంగా జరగనే అక్కడ నుండి వెళ్ళినటువంటి పరమేశ్వరుడు ఆ యొక్క సతీదేవిని స్పర్శించి ఆ యొక్క యోగ నిద్ర నుండి ఆ యొక్క సతీదేవిని ఆ యొక్క పరమేశ్వరుడు మేల్కొల్పుతాడు. ఈ విధంగా ఆ యొక్క పరమేశ్వరుడు ఆ సతీదేవిని వివాహమాడి సౌభాగ్యదాయకంగా చాలా సంతోషకరంగా ఆనందదాయకంగా మిక్కిలి సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఇరువురు కూడా ప్రళయ తాండవంగా నాట్య రూపాన్ని గావిస్తారు. ఇరువురు కూడా సౌభాగ్యదాయకంగా సంతోషకరంగా ఉన్నటువంటి తరుణంలో ఆ యొక్క సౌభాగ్యదాయకంగా ఉన్నటువంటి తరుణంలో ఒకానొక సమయంలో దక్ష మహాప్రజాపతి ఒకానొక యాగాన్ని గావిస్తాడు. అనగా సమస్త దేవతలందరూ కూడా ఈ యాగానికి రావాలని, అలాగే మీకు చేసినటువంటి సహాయ సౌదర్భ్యాలలో మీకు చేతనైనటువంటి సహాయ సహకారాలను అందివ్వాలని ఆ యొక్క దక్ష ప్రజాపతి కోరుకుంటాడు. అన్య దేవతలందరినీ కూడా పిలిచినటువంటి ఆ యొక్క దక్ష ప్రజాపతి పరమేశ్వరుడైనటువంటి పరమేశ్వరుని పిలవకుండా ఈ యొక్క దక్ష ప్రజాపతి యాగానికి ఆ యొక్క పరమేశ్వరునికి ఆహ్వానాన్ని అందివ్వడు. పరమేశ్వరుని సైతము పిలవకపోయినా పర్వాలేదు, కానీ తన కూతురైనటువంటి సతీదేవికి సైతము కూడా ఆహ్వాన పత్రిక అందివ్వడు. అనగా ఈ యొక్క దక్ష ప్రజాపతి యొక్క యాగానికి ఆ యొక్క ఆహ్వాన పత్రికను ఆ యొక్క పరమేశ్వరులకి సతీదేవికి అందివ్వకుండా యాగానికి రమ్మని కూడా చెప్పకుండా ఆ దక్ష ప్రజాపతి యాగాన్ని గావిస్తాడు. ఇదంతయు కూడా ఈ విధంగా జరగగానే తన పిలవంది తన తండ్రే కదా, అయినను కూడా నా ఇంట్లో జరిగేటువంటి మా యొక్క శుభకార్యానికి నేను వెళ్ళకపోతే ఎలా, అలాగే నీకు ఈ విధంగా తన భర్త అయినటువంటి పరమేశ్వరునికి జరిగినటువంటి అవమానాన్ని నిలదీసేటువంటి ఒక సదుద్దేశంతో ఆ యొక్క సతీదేవి ఆ యొక్క దక్ష ప్రజాపతి యాగానికి అనగా పిలవని పేరంటానికి వెళ్ళినట్టుగా ఆ యొక్క సతీదేవి ఆ యొక్క యాగశాలకు వెళుతుంది. ఇదంతయు కూడా వెళ్ళేటప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు ఈ విధంగా చెబుతాడు, పిలవని పేరంటానికి వెళ్ళిన ఎడల జరిగేటువంటి అనర్థాలకి హేతువా, కాబట్టి వెళ్ళే ముందు ఆలోచించుకోమని చెప్పనేసి ఆ యొక్క పరమేశ్వరుడు ప్రాణేశ్వరికి చెబుతాడు. కానీ అవన్నీ లెక్క చేయనటువంటి ఆ యొక్క సతీదేవి అదేవిధంగా జరిగేది నా ఇంట వద్దనే కదా, ఈ యొక్క పేరంటానికి అన్ని విధాలా నేను ఉండాలని చెప్పనేసి, అలాగే మీకు జరిగినటువంటి అవమానాన్ని నేను లెక్కతో సహా తీసుకువస్తానని చెప్పనేసి ఆ యొక్క సతీదేవి పిలవని పేరంటానికి అనగా ఆ యాగానికి దక్ష ప్రజాపతి చేసేటువంటి యాగ స్థలానికి ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆ యొక్క సతీదేవి వెళుతుంది. అప్పుడు ఆ యొక్క సతీదేవి ఆ యొక్క పరమేశ్వరుని ఎందుకు పిలవలేదు, సమస్త దేవతలందరినీ పిలిచినప్పుడు నా యొక్క ప్రాణేశ్వరుడైన ఆ యొక్క మహేశ్వరుని ఎందుకు పిలవలేదని చెప్పనేసి దక్ష ప్రజాపతిని ఆ యొక్క సతీదేవి ఆ యొక్క తరుణంలో అడుగుతున్నటువంటి తరుణంలో దక్ష ప్రజాపతి తన యొక్క చులకన భావమైనటువంటి ఆ యొక్క అంశాలతో మహేశ్వరుని ఆ యొక్క సదుద్దేశముతో కాకుండా దురుద్దేశముతో చేసేటువంటి పనులన్నీ కూడా అనగా ఒకానొక సమయంలో వీరిరువురి మధ్య జరిగినటువంటి వాగ్వాదము ఆ మనసులో పెట్టుకుని చాలా చులకన భావంగా ఆ పరమేశ్వరుని ఆ యొక్క దక్షుడు తోలనాడతాడు. అనరాని మాటలు విని ఆ యొక్క పార్వతి ఆ యొక్క సతీదేవి మిక్కిలి బాధాకరంగా బాధపడుతూ ఉంటుంది.
ఇదంతా విన్నటువంటి సతీదేవి, నీవు నాకు తండ్రి అని చెప్పుకోవడానికి మిక్కిలి దుఃఖితురాలని కావుతున్నాను. నీ వల్ల వచ్చినటువంటి ఈ దేహం అనేటువంటిది నాకు ఏమాత్రము సరిచాలదు, సరికాదు అని చెప్పనేసి, నీవు చేసేటువంటి యాగం అనేటువంటిది నాకు అగ్నిహాహుతి అని చెప్పనేసి ఆ యొక్క సతీదేవి ఆ దక్షుడు చేసేటువంటి యాగములో పడి భస్మమవుతుంది. భస్మమైనటువంటి ప్రదేశాన్ని చూసి ఆ యొక్క చేసినటువంటి దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయి దక్ష ప్రజాపతి చేసినటువంటి అవమానాలను ఎన్నో విధాలుగా వారందరూ కూడా పరిభ్రమించుకుని మాట్లాడుతూ ఉంటారు. అదే సమయంలో మహేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు ఆ యాగశాలకు వెళ్ళి ఆ యొక్క దక్షుడు చేసినటువంటి యాగమంతిని చూసి అక్కడే భస్మమైనటువంటి తన యొక్క సతీదేవిని చూసి మిక్కిలి దుఃఖితుడయ్యి ఆ సతీదేవిని ఆ యొక్క దక్షుని వంక కోపాగ్ని జ్వాలతో చూస్తూ ఉంటాడు. చూస్తున్నటువంటి తరుణంలో ఆ యొక్క అగ్నిహోత్రుడైనటువంటి అగ్ని ఆ యొక్క పరమేశ్వరుని వద్దకు వెళ్ళి జరిగినటువంటి వృత్తాంతమంతా కూడా తెలియజేసి ఆ యొక్క సతీదేవి యొక్క పరమేశ్వరుడు సైతం ఆ యొక్క సతీదేవి యొక్క దేహాన్ని చూచి ప్రార్థవ దేవాన్ని చూసి మిక్కిలిగా బాధపడుతూ ఉంటాడు. బాధపడిపోయి తన యొక్క అగమ్య గోచరానికి దిగు వెళ్ళిపోయి ఆ యొక్క పరమేశ్వరుడు మిక్కిలి దుఃఖితుడవుతాడు. ఆ యొక్క సతీదేవి యొక్క పార్థవ దేహాన్ని తీసుకుని ఆ పరమేశ్వరుడు సమస్త లోకాలన్నింటినీ కూడా విజృంభణించేటువంటి వేగముతో ప్రళయకాల రుద్రుడై ఆ యొక్క పరమేశ్వరుడు సమస్త లోకాలన్నింటినీ కూడా మిక్కిలిగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడు పరమేశ్వరుడు తన యొక్క పరిస్థితులని అలాగే బాధ్యతలని అన్నింటినీ కూడా వదిలిపెట్టి మిక్కిలి దుఃఖితుడై ఆ యొక్క పరమేశ్వరుడు సతీదేవి యొక్క పార్థవ దేహాన్ని తీసుకుని సమస్త లోకాలన్నీ కూడా పరిభ్రమిస్తూ తన యొక్క దుఃఖాన్ని వ్యక్తపరుస్తూ మిక్కిలిగా తమ యొక్క బాధ్యతనంతా కూడా పక్కన పెట్టి వేసి ఆ యొక్క సతీదేవి గురించే వైరాగ్య స్థితికి కోల్పోతాడు. వైరాగ్య స్థితిలో ఆ పరమేశ్వరుడు మిక్కిలి బాధపడుతూ ఉంటాడు. మరలా తిరిగి అందరూ కూడా ఆ యొక్క పరమేశ్వరుని ఈ విధంగా జరుగుతున్నటువంటి వృత్తి నేపథ్యాన్ని అంతయు కూడా గమనించినటువంటి దేవతలందరూ కూడా మహావిష్ణు వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా కూడా తెలియజేసి పరమేశ్వరుడు మరలా తిరిగి యథాస్థానము యథాప్రకారము ఈ సృష్టికి మూలం మీరైతే ఆ సృష్టికి చేసేటువంటి లయకారుడు ఆ యొక్క మహేశ్వరుడు కాబట్టి ఆ లయకారుడు లయం చేసేటువంటి విధంగా మీరు ఏదైనా ప్రక్రియ చేయాలని చెప్పనేసి దేవతలందరూ కూడా ఆ యొక్క విష్ణువుని పరమేశ్వరుడు ఆ యొక్క సతీదేవి యొక్క పార్థవ దేహాన్ని చూసి మిక్కిలిగా దుఃఖితుడయ్యి ఆ యొక్క లయాన్ని మానేసేసి ప్రళయకాల రుద్రుడై ఆ యొక్క సమస్త లోకాలని తిరుగుతూ ఉంటాడు. అది గమనించినటువంటి ఆ యొక్క మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రాన్ని తీసుకుని ఆ యొక్క సతీదేవి యొక్క పార్థవ దేహాన్ని ఆ యొక్క సుదర్శన చక్రాన్ని వేసి ఆ యొక్క పార్థవ దేహాన్ని ముక్కలుగా చేస్తాడు. ఈ విధంగా సతీదేవి యొక్క పార్థవ దేహంలో ఉన్నటువంటి భాగాలు ఎక్కడెక్కడ సుదర్శన చక్రం యొక్క ధాటికి ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు అయితే పడ్డాయో అక్కడే సమస్త శక్తి పీఠాలుగా ఈ యొక్క పరమేశ్వరుని యొక్క ప్రాణేశ్వరి అలంకరించేటువంటి విధంగా ఆలయాలు వెరిసిల్లాయి. అప్పుడు పరమేశ్వరుడు ఆ యొక్క పార్థవ దేహాలు మొక్కలు ఎక్కడైతే పడ్డాయో అన్ని ప్రదేశాలను కూడా పరమేశ్వరుడు ప్రార్థించి ధ్యానించి ఆ జగజ్జనని జగన్మాత జగశక్తిని మిక్కిలిగా ఆ విధంగా పరమేశ్వరుడు ఆ యొక్క సతీదేవి యొక్క పార్థవ దేహాలు ఎక్కడైతే పడ్డాయో ఏ ప్రదేశాలు అయితే పడ్డాయో అన్ని ప్రదేశాలను తిరిగి అదేవిధంగా జగన్మాత జగశక్తి జగత్ త్రినేత్రధాయనైనటువంటి ఆ పరమేశ్వరుడు ప్రార్థించి ఆ యొక్క పరమేశ్వరుడు అన్ని విధాల ధ్యానించి పరమేశ్వరుని సైతం ఆ పరమేశ్వరుడు పొందడానికి అన్ని విధాల అర్హతను కలిగి ఉండి ఆ యొక్క పరమేశ్వరుని తన ప్రాణేశ్వరిని ప్రార్థించేటువంటి తరుణంలో ఆకాశమాత ఆ యొక్క హిమవంతుడు అనేటువంటి ప్రజాపతికి నేను ఇక పార్వతీదేవిగా నేను నామంతో ఈ యొక్క మరో జన్మను పొంది ఉంటాను. అప్పుడు నేను నీ వద్దకు వచ్చి నీ సర్వ జగత్తు అప్పుడు ఆ ఆదిపరాశక్తి ప్రత్యక్షమయ్యి హిమవంతుడు అనేటువంటి పర్వతరాజుకు నేను కుమార్తెగా పుట్టి ఈ యొక్క హిమవంతుడు అనేటువంటి పర్వతరాజుకు నేను పుత్రికగా జన్మిస్తాను.
జన్మించిన తర్వాత యుక్త వయసు తర్వాత నేను నిన్ను వివాహం ఆడతానని చెప్పనేసి ఆ యొక్క జగన్మాత మాటవిస్తుంది. పర్వతరాజు యొక్క పుత్రిక కాబట్టి ఆమెకు పార్వతీదేవి అనేటువంటి నామము క్రమేపీ వస్తుందని చెప్పనేసి ఆ జగన్మాత పలికి ఉన్నది. ఈ విధంగా ఆ యొక్క సతీదేవి తనువు దాలించి దక్ష ప్రజాపతి కూతురుగాను, అలాగే ఆ యొక్క దక్ష ప్రజాపతి యొక్క కూతురుగా తనువును చాలించి హిమవంతుడి యొక్క కూతురుగా పార్వతీదేవిగా మరలా తిరిగి అవతారం ఎత్తి తన యొక్క ప్రణయనాథుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుని పార్వతీదేవి వివాహం ఆడుతుంది. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా అర్ధనారీశ్వరులుగా, అనగా ఒకరి మనసులో ఒకరే, తన మనసులో ఒకరు తన భాగమై, అలాగే ఆమె మనసులో అతడు తన భాగమై, ఇరువురు కూడా నారీశ్వరులుగా ఇరువురు సంతోషకరంగా ముల్లోకాల జగన్నాథ సూత్రధారైనటువంటి మహావిష్ణువు, అలాగే ఆ యొక్క బ్రహ్మ, అలాగే పార్వతీ పరమేశ్వరులు కూడా సర్వ జగద్రక్షక త్రినేత్రదాయకులుగా సమస్త జగన్మాతని ఇద్దరు కూడా ఆనందదాయకంగా చూస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఈ యొక్క పిలవని పేరంటానికి వెళ్ళినటువంటి ఆ యొక్క సతీదేవికి ఎదురైనటువంటి సంఘటన. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క బ్రహ్మదేవుడు మహాశివుని యొక్క మెడలో నాగపాము ఏ విధంగా వచ్చినది, అలాగే ఆ యొక్క బ్రహ్మదేవుడు నాగజాతికి ఇచ్చినటువంటి శాపం ఏమిటి, అలాగే బ్రహ్మకి ఆ యొక్క బ్రహ్మ మధ్యస్థానంగా ఉండి, అలాగే ఈ యొక్క విష్ణువుకి బ్రహ్మకి మధ్య జరిగినటువంటి వాగ్వాదం గురించి వివరంగా మనం తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో కనుక 10 మందికి షేర్ చేసినట్లయితే మీ యొక్క మంచితనాన్ని వ్యక్తపరిచినటువంటి వారవుతారు. ఇంకా ఏదైనా మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు అంటున్నాం. జై హింద్.